హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొమో క్లాక్స్. ఈ రోజు వీడియోలో మినపప్పు గారెలు మరియు అందులోకి సూపర్ కాంబినేషన్ అయిన ఉల్లిపాయ చట్నీని చూపించబోతున్నానండి. చాలా మందికి గారెలు వేసుకోవడం రాదు, అలాగే రౌండ్ గా కుదరదు, ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది అని గారెలు వేసుకోవడమే మానేస్తుంటారు. నేను చెప్పే టిప్స్ తో చేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా ఉల్లిపాయ చట్నీ కోసం 5 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నానండి. వీటిని పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి మెత్తగా గ్రైండ్ అయింది. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ చట్నీ గారెల్లోకే కాదండి, ఇడ్లీ దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. గారెలు చేసుకుని అరగంట ముందు ఉల్లిపాయ చట్నీని చేసుకొని పెట్టుకోవడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న ఘాటు పోయి చట్నీ మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మినపగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు మినపప్పు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తరువాత వాటర్ ని యాడ్ చేసుకొని 4-5 గంటలు నానబెట్టుకోవాలి, లేదా మీరు నైట్ అన్నా సోక్ చేసుకోవచ్చు. 5 గంటల తర్వాత చూడండి పప్పు చక్కగా నానింది. మళ్ళీ వీటిని 2 సార్లు వాష్ చేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకొని వాటర్ ని యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ పిండి పలుకులుగా ఉందండి, సో 1/2 టీ గ్లాస్ వాటర్ ని యాడ్ చేస్తున్నాను. మీరు అవసరం బట్టి కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల పిండి జోరయ్యే ఛాన్స్ ఉంది. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని మెత్తగా పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకుందాం. చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా స్మూత్ గా గట్టిగా ఉండాలి. అప్పుడే మనకు గారెలు బాగా క్రిస్పీగా సాఫ్ట్ గా వస్తాయి. ఇప్పుడు ఈ బ్యాటర్ ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 ఇంచు సన్నగా తరిగిన అల్లం, కొద్దిగా కరివేపాకు, 1/2 కప్పు కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం హెల్దీగా చేస్తున్నాం కాబట్టి సోడా వేయటం లేదండి. ఇలా బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని తీసుకుని బాగా కాగనివ్వాలి. ఇక్కడ నేను 3 ప్రాసెస్ లో గారెలు వేసుకోవడం చూపిస్తున్నానండి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి చేతిని తడి చేసుకోవాలి. ఇలా తడి చేసుకోవడం వల్ల పిండి చేతికి అంటుకోదు. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని టాస్ చేస్తూ రౌండ్ గా చేసుకొని ఆ తర్వాత వేళ్ల మధ్యలో ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టి ఆయిల్ లోకి వేసుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఈజీ ప్రాసెస్ అని అంటారు, కానీ అలా ఏమీ ఉండదండి. బ్యాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే ఇలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. గారెలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి అరచేతిని తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని టాస్ చేస్తూ రౌండ్ గా చేసి ఆ తర్వాత అరచేతుల్లోకి వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టి ఇలా తీసుకోవాలి. చూడండి చాలా చక్కగా సపరేట్ అయింది, చేతికి అంటుకోకుండా. ఇప్పుడు దీన్ని ఆయిల్ లోకి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ప్రాసెస్ రాదనే వాళ్ళు, షేప్ సరిగ్గా రావటం లేదనే వాళ్ళు ఈ ప్రాసెస్ ని ట్రై చేయండి. అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు థర్డ్ ప్రాసెస్ లో ఇలా 1 కవర్ కానీ పాల ప్యాకెట్ కానీ తీసుకోవాలి. కవర్ ని తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ గా చేసుకొని కవర్ మీద వేసుకొని ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ప్రాసెస్ బిగినర్స్ కి చాలా ఈజీ అండి. ఎవరైనా బిగినర్స్ ఉంటే ఈజీగా ఈ ప్రాసెస్ ని ట్రై చేయొచ్చు. ఇప్పుడు వీటిని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ 3 ప్రాసెస్ లో మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్ లో గారెలను చక్కగా చేసుకోవచ్చు. చూడండి పైన చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా వచ్చాయండి. డెడ్లీ కాంబినేషన్ అయిన ఈ ఉల్లిపాయ చట్నీలోకి శుభ్రంగా తినేద్దాం. మా ఇంట్లో గారెలు చేస్తే మాత్రం పక్కా ఉల్లిపాయ చట్నీ ఉండాల్సిందేనండి. తినే కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే నెక్స్ట్ టైం డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది, మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రొమో క్లాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.